ఈ రోజైతే అమెరికాలో ఎండ వచ్చేసిందండి. రోజు వర్షం పడ్డట్టు మబ్బుగా చల్ల గాలి అలా ఉండేది. ఈరోజైతే చక్కగా ఎండ వచ్చింది. ఇంకా సరేనని ఇంకా మా చిన్న అబ్బాయి అయితే కాలేజ్ వెళ్ళాడు. పెద్ద అబ్బాయి అయితే తన పని మీద తను వెళ్ళాడు. ఇంకా మేమిద్దరం ఇంట్లో బోర్ కొడుతుందని చెప్పేసి టిఫిన్స్ అయితే చేసుకొని తిన్నాము. ఈరోజు పునుగులను మైసూర్ బోండా 2 కూడా వేసుకొని చక్కగా పిల్లలు మేము తినేసాము. ఇంకా మత్తుగా ఉంది. ఇంకా సరే ఇప్పుడు పడుకుంటే మాత్రం ఇంకా నైట్ నిద్ర పట్టదని అలా నడుచుకుంటూ అయితే వాకింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏదో పిల్లల దగ్గరికి రావాలి, అమెరికా రావాలని వచ్చేస్తూ ఉంటాం కానీ వచ్చాక అయితే చాలా బోరుగా ఉంటుంది. ఎందుకు బోరుగా ఉంటుందో మాత్రం అర్థం కాదు. మనం ఇండియాలో ఉంటే చక్కగా చుట్టాలింటికి పోవడం, బయటికి పోవడం, ఎక్కడికైనా మనం ఫ్రీగా వెళ్ళొచ్చు. ఇక్కడ అలా ఉండదనమాట. ఇంకా వాకింగ్ చేస్తూ చేస్తూ చక్కగా అక్కడ కూర్చుండిపోయి ఆ చెట్ల మధ్యలో కూర్చుండి ఆ చెట్లను గమనిస్తూ చేస్తూ అలా వాకింగ్ అయితే అలా చేసుకుంటూ వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడ బ్యాంక్ ఉందంటే ఇంకా బ్యాంకు గురించి కూడా చూసామన్నమాట అక్కడ. ఇది బ్యాంక్ అండి, అమెరికా బ్యాంక్ అనమాట. బ్యాంక్ గురించి చూసేసి ఇంకా అలాగ నడుచుకుంటూ 3 కిలోమీటర్స్ అయితే నడిచాము మేము. 3 మైల్స్ అంటారు ఇక్కడ. 3 కిలోమీటర్స్ అయితే నడిచి ఇంకా మేము క్రూగర్ అని సామాన్ తెచ్చుకోవడానికి అంటే వెళ్ళాం, సరదాగా వెళ్ళామని క్రూగర్కి అయితే వెళ్ళాం. క్రూగర్ అంటే మన ఇండియాలో డీమార్ట్ టైప్ అనమాట. అక్కడ వెళ్ళి ఇంకా రేట్స్ ఏది ఎంత రేట్స్ ఉన్నాయి ఇంకా దాన్ని కొనుక్కుంటూ ఇంకా వీడియోలన్నీ అయితే తీసామన్నమాట. వీడియో అంతా జాగ్రత్తగా అయితే ఏంటి అసలు కిలోలు అంటే ఏంటి, ఎల్బీలు అంటే ఏమిటి, ఇండియన్ కరెన్సీ ఏంటి, అమెరికన్ డాలర్స్ ఏంటి అనుకుంటూ చూడారండి. ఈ చెట్టు చూడండి, ఈ చెట్టుకైతే కొన్ని వేల పూలు అనమాట. చాలా మంచిగా అనిపించింది ఈ చెట్టు అయితే. ఇది శ్మశానం అండి. శ్మశానంలో కూడా వాకింగ్ చేస్తున్నారు. మనమైతే శ్మశానంలో కాలు కూడా పెట్టాం కదా. అంటే కాలు పెట్టమంటే కాలు పెడితే ఇంకా మనం చాలా పవిత్రంగా ఉంటాం. వీళ్ళు అలా కాదు. అసలు చూడండి ఎలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట. లోపల వాకింగ్ చేస్తూ ఉన్నారు. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. లోపల వాకింగ్ చేయడం ఏంటో అనిపించింది. ఇంకా అలా కానీ నీట్గా ఉంది. శ్మశానం అయినా సరే ఏ చెత్త చెదారం ఏమీ లేకుండా చాలా నీట్గా ఉందండి. ఆ పక్కనే ఇల్లులు కూడా చూసారా. ఇంక ఇలాగైతే నడుచుకుంటూ మేమైతే క్రూగర్కి అయితే బయలుదేరాము. ఇది చూసారండి ఎంత నీట్గా కనిపిస్తుందో. అందరు పువ్వులు తెచ్చేవాళ్ళు పువ్వులు కూడా తెచ్చి పెడుతూ ఉంటారు ఇక్కడ. ఇది ఇలాగండి. ఇంకా క్రూగర్కి అయితే వెళ్ళి ఇవన్నీ అయితే వివరంగా అయితే మీకు చెప్తున్నాను చూడండి. అంటే 450 grams, 500 grams, టోటల్ 500 grams వచ్చేసి $8. $8 అంటే మన కరెన్సీ వచ్చేసి 750 రూపీస్. ఇదేది రస్బెర్రీ. ఇది కూడా 340 grams, $750. ఇండియన్ కరెన్సీ వచ్చేసి 650 రూపాయలు. 1 ప్యాకెట్ 2 ప్యాకెట్స్ 1 ప్యాకెట్ 300 grams. మన దగ్గర చిన్న చిన్నగా ఉంటాయి, పెద్దవి ఉన్నాయి. బ్లాక్బెర్రీ 1 LB 170 grams వచ్చేసి $5, $499 అంటే $5, 500 రూపీస్. ఇక్కడైతే $5 వాళ్ళకి, మన లెక్క వచ్చేసరికి 500. మీరేం తీసుకున్నారు? ఇదెంత? సీడ్లెస్ గ్రేప్స్, రెడ్ గ్రేప్స్ 3 LB అంటే కేజీ 200 గ్రాములు. 3 LB అంటే కేజీ 200 గ్రాములు. కేజీ మీద 200 గ్రాములు. ఓకే. $6 అంటే మన కరెన్సీ వచ్చేసి $550 రూపాయలు. 550 రూపాయలు 1 కేజీ. ఇప్పుడే చెప్పాను కదా. ఇది ఆనియన్స్ ఇంకా వెయిట్ పడలేదు. ఇది వచ్చేసి 1 LB వచ్చేసి $5 అంటే $450 రూపాయలు. 450 grams వచ్చి $450 రూపాయలు. 1 కేజీ ఉల్లిగడ్డలు 450. 450 grams 1 LB. 1 LB అంటే 450.